నా పేరు సాంబశివరావు అండి, అమృతవనం హోటల్ ఓనర్ని. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి నేను నా కాంపౌండ్ లోపల కట్టుకున్న రేకుల షెడ్డుని అన్యాయంగా పగలగొట్టారు. కనీసం నాకు ఇంటిమేషన్ కానీ నోటీస్ కానీ ఏమీ లేకుండా ఒక 1 అవర్ టైం అడిగినా కూడా నిర్దాక్షిణంగా పగలగొట్టేసుకుని మెలకుండా వెళ్ళిపోయారు. ఏంటి సార్ ఇది నా కాంపౌండ్లో పగలగొడుతున్నారంటే ఎవరు అధికారులు మాకు పగలగొట్టమని ఆర్డర్స్ ఇచ్చారు. మీరు ఎవరైనా ఉంటే ఎవరైనా చెప్పుకోండి, నాకే సంబంధం అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇవ్వకుండా లోపల ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, లోపల నా సామాన్ మొత్తం కూడా ఆంధ్ర నిర్దాక్షిణంగా పగలగొట్టేసి అక్కడ పడేసి ఆంధ్ర వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మనుషులు ఉన్నారు సార్, 2 ఉన్నారు. ఆగమన్నా కూడా మా సామాన్ తీసుకుంటున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ అని వెయిట్ చేయమన్నా కూడా హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయకుండా నిర్దాక్షిణంగా అవుతున్నా జేసీబీ దాన్ని తీసుకొచ్చి అవుతున్న షెడ్ మీద పెట్టి పగలగొట్టేశారు. ఒక 1 అవర్ అయినా టైం ఏంటి సార్ అని అడిగాను నేను. ఒక 1 అవర్ ఇస్తే నా సామాన్ నేను తీసుకుంటానన్నా కూడా ఒక 1 అవర్ టైం కూడా లేకుండా గవర్నమెంట్ వాళ్ళండి సార్, ఎవరు అధికారులు ఆర్డర్స్ ఇచ్చారండి సార్ పగలగొట్టమని. నోటీస్ కాదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు సార్ నాకు. నోటీస్ ఒక్క నోటీస్ కూడా రాలేదు సార్ నాకు. నా కాంపౌండ్ లోపల పగలగొట్టారు సార్. ముందు నా కాంపౌండ్ లోపల పగలగొట్టినప్పుడు కనీసం నాకు ఒక 1 అవర్ అన్న, ఒక 1 అవర్ టైం అని ఇవ్వాలిగా. ఒక 1 అవర్ టైం కూడా ఇవ్వలేదు సార్. ఇది దగ్గరగా 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ సార్, అనాథరైజ్ కట్టిన బిల్డింగ్ అని చెప్పేసి ఇది కూడా పగలగొట్టబోయాడు. నా బోర్డు అనాథరైజ్ అంట. అనాథరైజ్ బోర్డులో అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు సార్? నాకు 27,000 మనీ కట్టించుకున్నారు సార్ నా దగ్గర వాళ్ళు. బోర్డులు ఎల్ఈడి బోర్డ్స్ మీద ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. అన్నీ ట్రేడ్ లైసెన్సులు అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వకుండా నాకు అంత నిర్దాక్షిణ పగలు కొట్టేసి వెళ్ళిపోయారు. నాకు దగ్గర 5 లక్షలు సార్, 5 లక్షలు కనీసం. సరే సార్, నాది ఏమైనా ప్రాబ్లం ఉంటే కనీసం ఇంటిమేట్ అని చేయాలి కదా సార్. నా తప్పు ఉంటే ఒక 1 అవర్ అని టైం అడిగాను సార్ నేను. ఒక 1 అవర్ కూడా కనీసం నాకు టైం ఇవ్వలేదు. నాకు అసలు ఆగలేదు సార్. నాకు కనీసం ఆడవాళ్ళని కూడా చదువుకొని లేదండి, పిల్లలు కాంపెన్సేషన్ కావాలి సార్ నాకు. అసలు ముందు దీన్ని పడగొట్టమన్న వ్యక్తి ఎవరో నాకు కావాలి సార్. ఫస్ట్ నాకు తెలియాలి. నేను అతనికి ఏం అన్యాయం చేశాను నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడ అన్నారు ఇది అనాథరైజ్గా ఉంది, పగలగొట్టుకోమని చెప్పాను, రిక్వెస్ట్ చేసి నేను లోపల పెట్టుకుంటాను సార్ అని చెప్పాను. మళ్ళీ 1 అవర్ తర్వాత ఎవరో చెప్పారు, అధికారి చెప్పాడని చెప్పేసి వచ్చి మొత్తం అది అసలు పగలగొట్టాల్సిన పని ఉంది సార్. అసలుకి ఎవరు ఇచ్చారు చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేదు సార్. కంప్లైంట్ ఎవరికి నోటీస్ కాదు సార్, కనీసం ఒక 1 అవర్ టైం అడిగినా కూడా ఇవ్వలేదు సార్. నోటీస్ సంగతి పక్కన పెడితే అసలు నోటీస్ నాకేమి ఇవ్వలేదు. కనీసం వచ్చి చెప్పిన వ్యక్తి కూడా ఎవరు లేరు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం నా ఫ్యాన్లు, నా ట్యూబ్ లైట్స్ మొత్తం తీసుకుంటాను కూడా కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కరెంట్ కూడా ఆపలేదు సార్. కనీసం కరెంట్ని అదరాబద్రపై ఆపుకున్నాను. కెమెరా ఉంది సార్, మొత్తం రికార్డ్ అయింది, మొత్తం కెమెరాలు రికార్డ్ అయింది. ఎవరు సార్ బంద్ చేయించింది? నేను పోయి బంద్ చేసిన. ఆమెతో తొండం తీసుకొచ్చి కొడితే లోపల ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం చెప్పేసి నేను పోయి ఆపుకున్నాను సార్. లోపలికి వెళ్ళి ఆపుకున్నాను. రికార్డ్ అయింది సార్, మొత్తం ఉన్నాయి సార్, మొత్తం ఉన్నాయి. వెళ్ళి అక్కడికి పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు ఒత్తిడి ఉంది సార్, మీరు తప్పు కనుక మాకండి, మా డ్యూటీ అది, ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోపండి అని చెప్తారు సార్. ఆ పర్సన్ ఎవరు చెప్పమంటే మీరు చెప్పకూడదు సార్ అంటున్నారు. ఇది అన్యాయం సార్. మరి అసలుకి దగ్గర నేను 9 ఇయర్స్ ఉంచాను. 9 ఇయర్స్ సార్ నాది. నా జోలు ఇంతటికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు ఎవరికి అర్థమయ్యా నాకు అది అర్థం కావట్లేదు అసలు. నేను ఒక జోలు పోయినోడు కూడా కాదు అసలు. 9 ఏళ్ళు సార్. ఇక్కడే ఇదే షెడ్ 9 ఏళ్ళు అవుతుంది సార్ వేసి. ఈ రోజు అర్థమైంది వాళ్ళకి. ఏ రోజు నోటీస్ రాలేదు సార్ నాకు. నోటీస్ వచ్చినట్టు చూపించమని సార్ ఒప్పుకుంటాను నేను. నాదే తప్పని ఒప్పుకుంటాను నేను. 9 సంవత్సరాలు బట్టి ఉన్నాను. ఈ షెడ్ వేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది. నేనే వేసింది కూడా మా ఓనర్ పర్మిషన్ తీసుకొని. ఈ రోజుకి అర్థం ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు సార్. అది కూడా ఇదంతా ఫుట్పాత్ పగలగొట్టి ఒక 2 అవర్స్ తర్వాత వచ్చి ఇంకా ఏమనుకోమాకండి, ఒక ఎస్ఐ గారు వచ్చి ఏమనుకోమాకండి సార్, మీ మీద తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు, అక్కడ షెడ్ పడగొట్టడానికి వస్తున్నారంటే నా షెడ్ మీరు పడగొట్టేది సార్, బయటదంటే మీరు పగలగొట్టుకున్నారు, ఓకే బాగానే ఉంది, పార్కింగ్ కాబట్టి మీ ప్రాబ్లం ఓకే కాదన్ను, నా షెడ్ మీరు పగలగొట్టేది సార్ అంటే సార్ కనీసం నా డాక్యుమెంట్ చూపిస్తే డాక్యుమెంట్ చూడలేదు సార్ వాళ్ళు. నా డాక్యుమెంట్ నా ఫోన్లో ఉంది, నాది ఇక్కడ దాకా అద్దు ఉంది సార్ చూడండి అని చెప్పినా కూడా కనీసం డాక్యుమెంట్ కనీసం వెరిఫై కూడా చేయలేదు సార్ వాళ్ళు. వెరిఫై కూడా చేయాలి. దగ్గర 14 మంది వచ్చారు సార్ వాళ్ళు. అసలు ఎవ్వరు సార్, నా చేతులు కూడా పట్టుకున్నాను సార్. నిజంగా నేను చేతులు కూడా పట్టుకున్నాను సార్. అది ₹1 ₹2 కాదు సార్, నాకు ఒక 1 అవర్ టైం అండి, నువ్వు తీపించుకుంటాను అదే తప్పుంటే అంటే అసలు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు సార్ నాకు. కనీసం అంత ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. మా వర్కర్స్ సార్ వీళ్ళంతా. कुछ हुआ नहीं सर, अभी ड्यूटी आया था, अभी आने के बाद में अभी पूरा तोड़ना स्टार्ट कर दिया जीसीबी से लाके। मार बोले तो कुछ नहीं, डायरेक्ट वैसे ही तोड़ने के लिए स्टार्ट कर दिया, और मार बोले तो आदमी को नहीं लगा, कितना बोले भी तो भी नहीं सुने उन्होंने, कोई भी नहीं रुके। अभी 1-2 दिन रुको आना बोले तो कुछ भी नहीं रुके वो लोग, कुछ भी पेपर दिखाए तो पेपर भी नहीं देख रहा है। 100% ఒక్క నోటీస్ వచ్చినా కూడా అంటే ఖచ్చితంగా తీసేవాడిని, ఖచ్చితంగా తీసేసేవాడిని. కనీసం నాకు కానీ ఎవరికి కానీ కనీసం ఒక నోటీస్ కానీ ఇంటిమేషన్ కానీ వచ్చి చెప్పడం కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సార్. సడన్గా వచ్చి సడన్గా పడేసి వెళ్ళిపోయారు. అసలు బతిమలు అడుగుతున్నాను సార్, ఒక 1 అవర్ టైం ఇవ్వమని. నా ఫ్యాన్లు మొత్తం దాని కింద ఉండిపోయింది, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, నా సామాన్లు, ఎల్ఈడి
మొత్తం ఒక 1 అవర్ అయినా టైం ఏంటి సార్ తర్వాత అంటే నాకు సంబంధం అని చెప్పి సంబంధం పడేసేస్తారు. నిర్దాక్షిణంగా తలుపులు వేశారు, లోపల పెట్టేశారు, పలగొట్టేశారు. బిల్డింగ్గా పడిద్దామని అంత భయం వేసింది అసలు వాస్తవంగా. మా రిలేటివ్ సార్ యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను సార్. 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 9 ఇయర్స్ నుంచి షెడ్ ఉంది. ఏ ఒక్క రోజు ఏ ఇబ్బంది లేని ఈరోజు కొత్తగా వచ్చింది సార్. అది ఏ ఇంటిమేషన్ లేకుండా అది కనీసం ఆ ఇబ్బంది వచ్చిన వ్యక్తి ఎవరు చెప్పన్నా కూడా చెప్పట్లేదు. లేదు సార్, నాతో అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు సార్. నేను ఎవరితో ఈ 9 ఇయర్స్ నాతో ఎవరితో ఏ ఇబ్బంది లేదు సార్. నాకైతే ఏ ఇబ్బంది లేదు సార్. నా జోలు ఎవరు రాలేదు, నేను ఒక జోలు ఎవరు పోలేదు సార్. మేము నలుగురు తినే టిఫనే పెడుతున్నామండి. మేమేం తప్పు ఏం చేయట్లా. 10 మందికి అన్నం పెట్టుకుంటున్నాం, మేము బతుకుతున్నాం.